హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో బతుకమ్మ పండుగ ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తుంది, ఏ రోజుల్లో ఏ బతుకమ్మను పెట్టి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలన్న విషయాల గురించి తెలుసుకుందాం. ఈ బతుకమ్మ పండుగ 2024 అక్టోబర్ 2వ తారీఖు బుధవారం అమావాస్య తిథితోటి ప్రారంభమై అక్టోబర్ 10వ తారీఖు గురువారము దుర్గాష్టమి రోజున ఈ బతుకమ్మ పండుగ ముగుస్తుంది. దీనినే సద్దుల బతుకమ్మ అని కూడా అంటారు. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబరాలు 9 రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. 9 రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ వచ్చిన నాటి నుంచి బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నారు. ప్రకృతిలో లభించే రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి నిత్యం గౌరీదేవిని పూజిస్తారు. ఔషధ గుణాలున్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, ముల్ల, పోకబంతి, మల్లె, మందార, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు, గుమ్మడి, గులాబీ మొదలగు పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చి అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఒక్కొక్క రోజు బతుకమ్మను ఒక్కొక్క పేరుతో పిలిచి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ మొదటి రోజు భాద్రపద బహుళ అమావాస్య, దీన్నే పితృ అమావాస్య అంటారు. ఈ రోజున బతుకమ్మ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున అమ్మవారికి నువ్వులు, బియ్యపిండి, నూకలు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ రెండవ రోజు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి అక్టోబర్ 3వ తారీఖు గురువారం రోజు అటుకుల బతుకమ్మగా పూజిస్తారు. చప్పిడిపప్పు, అటుకులను, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 3వ రోజు అక్టోబర్ 4 ఆశ్వయుజ శుక్ల విదియ తిథి రోజు శుక్రవారము ముద్దపప్పు బతుకమ్మగా లేదా ముద్ద పువ్వు బతుకమ్మగా పూజిస్తారు. చామంతి, ముద్దబంతి, తంగేడు పూలతో, గునుగు పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. అమ్మవారికి ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 4వ రోజు అక్టోబర్ 5వ తేదీన ఆశ్వయుజ శుక్ల తదియ శనివారం రోజున ఈ రోజున బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అంటారు. అమ్మవారికి నానబెట్టిన బియ్యం, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 5వ రోజు అక్టోబర్ 6వ తేదీన ఆశ్వయుజ శుక్ల చవితి ఆదివారం రోజున ఈ రోజున బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. అమ్మవారికి అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. మహిళలందరూ బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత అట్లను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. బతుకమ్మ పండుగ 6వ రోజు అక్టోబర్ 7వ తేదీన ఆశ్వయుజ శుక్ల పంచమి సోమవారం రోజున బతుకమ్మను అలిగిన బతుకమ్మ లేదా అలక బతుకమ్మ అంటారు. ఈ రోజున బతుకమ్మ ఆడరు, ఎటువంటి నైవేద్యము తయారు చేయరు. ఈ రోజునే లలితా పంచమిగా కూడా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ 8వ రోజు అక్టోబర్ 9వ తారీఖు ఆశ్వయుజ శుక్ల సప్తమి బుధవారం రోజున బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున నువ్వులు, బెల్లం, నెయ్యి, వెన్న కలిపి చేసిన నువ్వుల లడ్డూలను అమ్మవారికి సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 7వ రోజు అక్టోబర్ 8వ తారీఖు ఆశ్వయుజ శుక్ల షష్ఠి మంగళవారం రోజున బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అంటారు. ఈ రోజున దుర్గా షష్ఠిగా జరుపుకుంటారు. నైవేద్యంగా సకినాల పిండితో వేపకాయల ఆకారంలో తయారు చేసి నూనెలో వేయించి నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 9వ రోజు ఆఖరి రోజు అక్టోబర్ 10వ తారీఖున ఆశ్వయుజ శుక్ల అష్టమి రోజున బతుకమ్మను సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అంటారు. ఈరోజు బతుకమ్మను
మొత్తం 8 రోజుల కంటే పెద్ద పరిమాణంలో తయారు చేస్తారు. తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ ఇలా 2 బతుకమ్మలను పేర్చి మహిళలందరూ పాటలు పాడుతూ ఎంతో వైభవంగా బతుకమ్మ ఆట ఆడుకుంటారు. ఈ రోజున అమ్మవారికి పెరుగన్నము, చిత్రాన్నము, పులిహోర, కొబ్బరి పొడి, నువ్వుల పొడి ఇలా 5 రకాల సద్దులను అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన అనంతరము బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మను కొనియాడతారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. కుల, మత, వర్గ, ప్రాంతం తేడా లేకుండా మహిళలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.